నెక్స్ట్ 104 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటి? ఎవాపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్, మీన్స్ వాటర్ వేపర్, డ్యూ టు సన్లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. డ్యూ టు సన్లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. అంటే సూర్యుని యొక్క వేడి వల్ల లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ ఏమవుతుంది? అది వాటర్ వేపర్ గ్యాస్ రూపంలోనికి మారుతుంది. సో ఈ గ్యాస్ రూపంలో ఉన్న వాటర్ని ఏమనాలి? వాటర్ వేపర్ అంటారు. వాటర్ వేపర్ రూపంలోనికి మారడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవ రూపంలో ఉన్న నీరు వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరిగా మారడాన్నే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ liquid to gas is called as what? Evaporation. Next one, 105 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్? ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ ఇస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ప్లాంట్స్ లూజ్ వాటర్ వేపర్ ఇన్ టు ద ఎయిర్. సో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అని అంటే, మనకు మొక్క ఉందనుకోండి, ఈ మొక్కలకు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులకు చిన్న చిన్న సూక్ష్మమైన హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా ఏమవుతుందంటే నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆకుల ద్వారా నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. తెలుగులో బాష్పోత్సేకము అంటారు. మొక్కలలో ఆ మొక్కల యొక్క ఆకుల ద్వారా నీటిని ఆవిరి రూపంలోనికి మార్చడాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. Transpiration is the process through which plants lose water into atmosphere or into air in the form of vapor is called as what? Transpiration phenomenon. Next 106th question చూడండి. What does transportation in the water cycle mean? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. Transportation is the movement of water vapor through the atmosphere. Example, clouds moving from ocean to land. So ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అని అంటే, వాటర్ వేపర్ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లోనికి వెళ్తుంది. అట్మాస్ఫియర్లోనికి వాటర్ వేపర్ వెళ్తుంది. దీన్ని ఏమంటారు? మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంది? వాతావరణంలోని నీటి ఆవిరి మేఘాల రూపంలో గాలి ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్ని, లేదా ఇది ఏమన్నాడు మనకు? మూవింగ్ ఫ్రమ్ ఓషియన్ టు ల్యాండ్. ఓకే, రైట్, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. సో మనకు ఓషియన్స్ లోపల ఏముంటుంది? మనకు ఎక్కువ నీరు ఉంటుంది కదా, ఈ నీరంతా నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. నీరంతా ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. నీటి ఆవిరిగా మారి మళ్ళీ అక్కడనే వర్షం పడ్డదనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏమంటాము? అక్కడి నుంచి నీటి ఆవిరంతా వేరే ప్రాంతానికి ప్రయాణించడం జరుగుతుంది. అట్లా ప్రయాణించడాన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ అని అనడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటిది? వాతావరణంలోని నీటి ఆవిరి లేదా మేఘాల రూపంలో ఒక గాలి ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, సముద్రం నుంచి నేల మీదకి కదలడాన్ని ఏమంటారు? ట్రాన్స్పోర్టేషన్ అంటారు.